హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను డాక్టర్ సౌమ్య లలిత. నేను ఒక సైకియాట్రీ రెసిడెంట్ని. మనము ఒక సైకియాట్రీ సిరీస్ చేస్తున్నాం అనమాట. అందులో ఇవాళ మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ద ఫస్ట్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హిస్టరీ ఆఫ్ సైకియాట్రీ ఇన్ ఇండియా. సో సైకియాట్రీ అనగానే అందరికీ ఫస్ట్ అనిపించేది ఇది చాలా కొత్త బ్రాంచ్, ఇప్పుడిప్పుడే డెవలప్ అయింది, సో కొత్త కొత్త రోగాలు చెప్తున్నారు, కొత్తవి చెప్తున్నారు అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా హిస్టరీలో చూసుకుంటే ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ బ్యాక్ మన స్క్రిప్చర్స్లో, ఓల్డ్ స్క్రిప్చర్స్లో లైక్ మహాభారతం కానీ రామాయణం కానీ వీటిలలో మెంటల్ ఇల్నెసెస్ లైక్ మానసిక రోగాల గురించి ఆల్రెడీ స్క్రిప్చర్స్ ఉన్నాయి. లైక్ మెన్షనింగే కాకుండా వాటికి వాళ్ళు వాడిన ట్రీట్మెంట్స్ కానీ లైక్ అడ్జువెంట్ థెరపీస్ లాగా లైక్ మెడిటేషన్స్ కానీ అట్లాంటివి కూడా చాలా మెన్షన్ చేస్తున్నాయి. సో ఇవాళ మనం వాటి గురించి తెలుసుకుందాం. సో మనం స్క్రిప్చర్స్లో చూసుకుంటే 2000 ఇయర్స్ బ్యాక్ వేదిక్ స్క్రిప్చర్స్ లైక్ చరక సంహిత అండ్ సుశ్రుత సంహిత అనే స్క్రిప్చర్స్లో మెంటల్ ఇల్నెసెస్ గురించి మెన్షన్ చేసిందనమాట. అండ్ అదే కాకుండా లైక్ మన వేదాస్లలో అథర్వణ వేదాలో మెంటల్ ఇల్నెసెస్ గురించి లైక్ మానసిక రోగాల గురించి మెన్షన్ చేస్తుంది. ఓన్లీ డిసీజ్ గురించి చెప్పడం కాకుండా వాళ్ళు మెంటల్ ఇల్నెసెస్కి వాడిన హెర్బ్స్ కానీ మెడిటేషన్ కానీ లైక్ డైట్ థెరపీస్, న్యూట్రిషన్ ద్వారా కొన్ని డిసీజ్ని ట్రీట్ చేశారంట. అలా చాలా వాటి గురించి మెన్షన్ చేసిందనమాట వేదాస్లో. ఇదే కాకుండా మనకి బాగా తెలిసిన థెరపీ ఏంటంటే క్రైసిస్ ఇంటర్వెన్షన్ థెరపీ. అది కృష్ణుడు చేశాడు అర్జునుడికి. మనం భగవద్గీతలో చూసుకుంటే ఆ క్రైసిస్ మూమెంట్లో కృష్ణుడు ఎలా అయితే మోటివేట్ చేశాడో అర్జునుడిని అని ఉంటుంది మన భగవద్గీతలో. సో అది మెన్షన్ చేసింది, అది కూడా ఒక రకమైన థెరపీయే. అండ్ దాని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లలో తెలుసుకుందాం. అండ్ ఆల్సో రామాయణంలో కూడా హనుమాన్ కాంప్లెక్స్ అని ఒక ఇది ఉంటుంది. మీకు అందరికీ తెలుసుంటే లైక్ హనుమంతుడికి ఎంత పవర్ ఉన్నా కూడా ఆయనకి తెలియదు అనమాట ఎంతవరకు పవర్ ఉంది నాకు, నేను ఏమేమి సాధించగలను అని. సో ఇది మనలో చాలామంది జనాలకి ఉంటుంది అలా. వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళకి తెలీదు అంటిల్ అండ్ అన్లెస్ సమ్వన్ ఎల్స్ కమ్స్ అండ్ వాళ్ళకి గుర్తు చేస్తే తప్ప నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అని ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆ ఎనర్జీతో వాళ్ళు చేస్తారు. సో దాన్ని హనుమాన్ కాంప్లెక్స్ అంటారు. సో రామాయణంలో కూడా వీటి గురించి ఉంది అని చెప్పడం కోసం ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు మనం. ఇది మన ఏన్షియంట్ టైమ్స్లో చూసుకుంటే, సో ఏన్షియంట్ ఏజ్లో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడాము, హర్బ్స్ వాడాము అని తెలుసుకున్నాం కదా. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ మిడివల్ ఎరా ఆర్ ముఘల్ ఎరా. ఈ ఎరాలో ఏంటంటే యునానీ మెడికేషన్స్ ఎక్కువ వాడుకలోకి వచ్చాయన్నమాట. 1222 ADలో నజాబుద్దీన్ ఉన్హమద్ అనే అతను మెంటల్ ఇల్నెసెస్ని క్లాసిఫై చేశారనమాట ఒక సెవెన్ పార్ట్స్గా. అది ఇప్పుడు మనకున్న క్లాసిఫికేషన్స్లలో స్కిజోఫ్రీనియా అండ్ డిప్రెషన్కి ఈక్వల్గా ఉన్న డిసీజెస్ని వాళ్ళు మెన్షన్ చేశారు. నేమ్స్ మెన్షన్ చేయలేదు, బట్ సిమ్టమ్స్ సిమిలర్గా ఉన్నాయి, మెన్షన్ చేశారనమాట. అండ్ ఆల్సో ముఘల్ ఎంపరర్స్ ఉన్నప్పుడు మెంటల్ అసైలమ్స్ అలాట్ చేసి ఉండే, అంటే దే హ్యావ్ బిల్ట్ మెంటల్ అసైలమ్స్. అండ్ ఆల్సో కింగ్ అశోక కూడా మెంటల్ ఇల్నెసెస్కి ట్రీట్ చేయడానికి హాస్పిటల్స్ నిర్మించారు. అండ్ ఆల్సో చోలాస్ ఇన్ తమిళనాడు వాళ్ళు కూడా మెంటల్ ఇల్నెసెస్ని ట్రీట్ చేయడానికి హాస్పిటల్స్ బిల్డ్ చేశారనమాట. సో మన మిడివల్ ఎరా అండ్ మొఘల్ ఎరా అయిపోయింది. అండ్ నెక్స్ట్ కమ్స్ ద డార్క్ ఏజ్ ఫర్ సైకియాట్రీ, ద డార్క్ ఏజ్ ఆఫ్ సైకియాట్రీ, దట్ ఈస్ ద కలోనియల్ ఎరా. ఇక్కడ ఏం జరిగిందంటే బ్రిటిష్ రూల్ స్టార్ట్ అయింది ఇండియాలో. అండ్ ఆల్దో వీ హ్యావ్ హ్యాడ్ అవర్ ఫస్ట్ వెరీ మెంటల్ అసైలమ్ ఇన్ బాంబే ఇన్ 1745. స్టార్ట్ అయినప్పటికీ కూడా అది ఒక ట్రీట్మెంట్ ఏరియా లాగా కాకుండా అదొక ప్రిజన్ లాగా అయిపోయింది మెంటలీ ఇల్ పేషెంట్స్కి. లైక్ అక్కడ చైన్స్తోని కట్టేయడం కానీ, వాళ్ళని అబ్యూస్ చేయడం కానీ, లేకపోతే నెగ్లెక్ట్ చేయడం కానీ అలాంటివి జరిగాయి. దట్ వాజ్ వెరీ ఫార్ ఫ్రమ్ ట్రీటింగ్ పేషెంట్స్. ఈ కలోనియల్ ఏజ్ని మనం డార్క్ ఏజ్ అన్నాము. మరి షిఫ్ట్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఎర్లీ 1900స్లో లైక్ 1918లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ స్టార్ట్ అయిందనమాట రాంచీలో. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ టు ట్రీట్ పేషెంట్స్ ఇన్ అ సైంటిఫిక్ మేనర్.
కొలనైజేషన్ ఎరా అయిపోయాక మనకి వచ్చేది ఏంటంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా. అండ్ ఆఫ్టర్ 1947 ఒక జనరల్ హాస్పిటల్లో వెరీ ఫస్ట్ టైం సైకియాట్రిక్ యూనిట్ స్టార్ట్ చేశామన్నమాట. అది 1950లో జరిగింది. అండ్ 1982లో మెంటల్ హెల్త్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామన్నమాట. ఈవెన్ దో 1980స్లో నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా కూడా ద రెవల్యూషనరీ చేంజెస్ జరిగింది ఎప్పుడంటే ద ఎర్వాడి ట్రాజెడీ దట్ అక్కర్డ్ ఇన్ 2001. అక్కడ ఏం జరిగిందంటే ఒక 26 పేషెంట్స్ రిలీజియస్ హీలింగ్ ఏరియాస్లలో ఇలానే మళ్ళీ చైన్స్తోని కట్టేసి అలా ఉన్నారనమాట. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ 26 మెంబర్స్ అక్కడ చనిపోయారు. సో ఆఫ్టర్ దాట్ ఇన్సిడెంట్ అసలు రెవల్యూషనరీ చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. ఒక ప్రోగ్రామ్, ఒక పర్టిక్యులర్ సిస్టమాటిక్ ట్రీట్మెంట్, సిస్టమాటిక్ గైడ్లైన్స్ ఉండాలి అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసామన్నమాట మనము. నెక్స్ట్ ఏరా వచ్చేసి ప్రజెంట్ ఏజ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే టుడే ఇండియా ఈజ్ లైక్ ద లీడింగ్ ఇన్ మెంటల్ హెల్త్ రీసెర్చ్ విత్ ఇన్స్టిట్యూట్స్ లైక్ నిమ్హాన్స్. అట్లనే కాకుండా ఇంకా కమ్యూనిటీ బేస్డ్ కేర్తో కానీ లేకపోతే థెరపీస్తో కానీ వీఆర్ లైక్ ఇన్ లీడింగ్ సిచ్యువేషన్స్. బట్ ఎంత రీసెర్చ్ చేసినా, ఎంత స్టడీస్ జరిగినా కూడా ద మోస్ట్ ఎఫిషియంట్ వే అంటే మనకి రిజల్ట్స్ కనిపించాలి అంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ టు బ్రేక్ ద స్టిగ్మా. అండ్ ఆ స్టిగ్మా బ్రేక్ చేయాలి అండ్ జనాల దాకా నాలెడ్జ్ వెళ్ళాలి. ఏం ప్రాబ్లం ఉంటే అసలు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, అసలు ఈ ప్రాబ్లమ్స్కి సైకియాట్రిస్ట్ చూస్తారో లేదో అన్నది తెలియాలి. కాబట్టి మనం అది ఆ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలన్నమాట. సో ఈ సైకియాట్రిక్ సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. కాబట్టి ఐ హోప్ యూ గైజ్ లైక్డ్ దిస్ జర్నీ. హిస్టరీ క్లాస్ లాగా అనిపించకుండా ఉంటుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైజ్ లైక్డ్ ఇట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.